సర్ తర్వాత గుజరాత్లో 13.4% ఓట్లు తరుగుదల. ఎక్కడ గుజరాత్లో గత కొన్నేళ్లుగా అంటే ఒక 2 దశాబ్దాలుగా కంటిన్యూస్గా భాజపా ప్రభుత్వమే వస్తుందిగా. మోదీ గారు తర్వాత ఇప్పుడు మళ్ళీ భాజపా నడుస్తుందిగా. సో అటువంటి గుజరాత్లో కూడా ఎంతమంది దురాక్రమణలు ఉన్నారో, ఎంతమంది శరణార్థులు ఉన్నారో, ఎంతమంది చొరబాటుదారులు ఉన్నారో వాళ్ళందరూ సిజరింగ్ ఇచ్చేస్తే 13.4% ఓట్లు అంటే చిన్న విషయం అండి. ఎన్ని లక్షల మంది అండి అది. సుమారుగా గుజరాత్ జనాభా ఒక 5 కోట్లు వేసుకుంటే 5 కోట్లలో 5 కోట్లలో ఆల్మోస్ట్ ఒక 3 కోట్ల మందికి ఓటు హక్కు ఉన్నాయి అనుకుందాం. 3 కోట్లలో 13% అంటే పోనీ 10% వేసుకున్న 30 లక్షల మంది, 30 లక్షల పైచులకే అంటే దగ్గర 40-50 లక్షల మంది గల ఓట్లు ఉన్నాయంట. అంటే ఇవన్నీ దొంగ ఓట్లే. సో మరి అది తీసేశారుగా, వాళ్ళకి మేము ఓడిపోతామని భయంకి వాళ్ళు తీసేస్తారా? అదే ఇక్కడ వాళ్ళు ప్రూవ్ చేసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. గుజరాత్, లక్షద్వీప్, పుదుచ్చేరిలో అంతకు ముందు కన్నా 68.9 లక్షల మంది ఓటర్లు తగ్గిపోయారు. ఎన్నికల సంఘం శుక్రవారం విడుదల చేసిన సమాచారం తెలియజేస్తోంది. 68 లక్షలు అంటే 69 లక్షలు సుమారుగా. నేను ఇంకా 40 నుంచి 50 అన్నాను. అంటే గుజరాత్, లక్షద్వీపులు, అలాగే పుదుచ్చేరి, పాండిచ్చేరికి సంబంధించి. అంటే ఇంతగా ఈ సర్ ఉపయోగించడం వల్ల మనం ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాళ్ళందరినీ తరిమి కొట్టి మన పరిస్థితి మనం మెరుగుపరుచుకునే దిశగా నడుస్తుంటే